ఓజీ ఈవెంట్ రోజున మాత్రం ఒక చిన్న పాప బాగా వైరల్ అయింది. ఆ పాప గురించి తమన్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేయడం జరిగింది. నయోనిక. అది ఊరికే సరదాగా వెళ్ళావు ఓజీ ఈవెంట్ కి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? పవన్ కళ్యాణ్ ఇష్టం. ఎందుకు నచ్చింది ఓజీ సాంగ్ నీకు? పవన్ కళ్యాణ్ మీరు గురుంబ సత్తి కావచ్చు, తొక్కల సత్తి కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐమ్ సిద్ధు సిద్ధార్థ్ రాయ్. స్కూల్లో ఏమంటున్నారు అందరూ ఈవెంట్ తర్వాత? ఓజీ గర్ల్ అంటున్నా. మరి నువ్వేం చెప్తున్నావు? థ్యాంక్ యూ అంటున్నా. నేను పెద్దగా ఏమవుతావు మరి? యాక్టర్ ప్లస్ ఫారెన్సిక్ గా. పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ఏం చేస్తావు నువ్వు? మాట్లాడతా. ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారితో? ఒక 2-3 days 1 month మా ఇంట్లో ఉండమని రిక్వెస్ట్ చేస్తా. మరి పనులన్నీ చేయాలి కదా. చంద్రబాబు నాయుడు చేస్తారు. ఏంటమ్మా? హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. బేసికల్ గా ఓజీకి పర్టికులర్ ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఓజీ ఈవెంట్ రోజున మాత్రం ఒక చిన్న పాప బాగా వైరల్ అయింది ఆ పాట పాడిన తర్వాత. సో ఆ పాప గురించి తమన్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేయడం జరిగింది. రైట్ నాతో పాటు ఉంది నయోనిక తన పేరు. సో తనతో మాట్లాడదాం. హాయ్ రా. హలో. హలో, ఎలా ఉన్నావు? బాగున్నా. బాగున్నావా? ఓకే, ఏం చదువుతున్నావు? 4th class. 4th క్లాస్. కాదు ఊరికే సరదాగా వెళ్ళావు ఓజీ ఈవెంట్ కి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? పవన్ కళ్యాణ్ ఇష్టం. ఇష్టమా? ఎందుకు ఇష్టం నీకు? ఏమో అలాగే. అలాగే ఇష్టమా? ఓకే. బేసిక్గా పాటలు పాడుతుంటావా? ఇంట్లో పాడుతుంటావా? ఎందుకు నచ్చింది నీకు ఓజీ సాంగ్ నీకు? పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గురించి నచ్చిందా? ఓకే. అప్పుడు అంత వాన వస్తుంది కదా, మరి చూడలేదు కదా, నువ్వు చూడలేకపోయావు కదా. కానీ ఫింగర్స్ చూసాగా. ఫింగర్స్ చూసావా? కనిపించారు అసలు నీకు ఆయన? కనిపించారు. ఏం గుర్తుంది నీకు అప్పుడు? మెమరీ ఏం గుర్తుంది? ఫుల్ గట్టి గట్టిగా పాటలు పాడా. గట్టి గట్టిగా పాటలు పాడావా? ఓకే. ఎవరు చెప్పారు పాటలు పాడమని నీకు? నేనే పాడా. నువ్వే పాడావా? బాగా నచ్చిందా నీకు? ఓకే. ఓజీ నచ్చిందా? బిఫోర్ ఇంకా ఏమైనా సినిమాలు చూసావు పవన్ కళ్యాణ్ గారివి? ముందొక చూసా. ఏం చూసావు? ఖుషి. ఖుషి చూసావు. ఏది బాగా నచ్చింది మరి? ఓజీ. ఓజీ నచ్చిందా మళ్ళీ? ఖుషిలో పాటలు తెలుసా నీకు? డైలాగ్ తెలుసు. డైలాగ్ తెలుసా? చెప్పు ఒకసారి. మీరు గురుంబ సత్తి కావచ్చు, తొక్కల సత్తి కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐమ్ సిద్ధు సిద్ధార్థ్ రాయ్. ఓకే. ఇవన్నీ ఎవరు చెప్తారు ఇంట్లో నీకు? మమ్మీ డాడీయా? నేనే. నువ్వేనా? వాళ్ళు చెప్పకుండా ఎట్లా తెలుస్తుంది నీకు? సినిమాస్ చూస్తాగా. సినిమాస్ చూస్తావా? ఓకే. కాదు ఈవెంట్కి వెళ్ళావు కదా, ఎవరెవరు వచ్చారు నీతో పాటు? మమ్మీ, డాడీ, అక్క. మమ్మీ డాడీ అక్క. మీరు ఎంతమంది? ఇద్దరు. నువ్వు అక్క? అక్క ఏం చేస్తుంది? 12th బైపీసీ. 12th బైపీసీ. ఓకే. నువ్వే స్టాండర్డ్? 4th క్లాస్. మరి స్కూల్లో ఏమంటున్నారు అందరూ ఈవెంట్ తర్వాత? ఓజీ గర్ల్ అంటున్నారు. ఓజీ గర్ల్ అంటున్నారా? మరి నువ్వేం చెప్తున్నావు? థ్యాంక్ యూ అంటున్నా. థ్యాంక్ యూ అంటున్నా. ఎట్లా అనిపిస్తుంది? అందరూ సెల్ఫీలు అడుగుతున్నారా? ఫొటోస్ అడగట్లే? అదేంటి, నువ్వు స్టార్ అయిపోయావు కదా. నా పక్కన కూర్చొని గొడవ పడుతున్నారు. నా పక్కన కూర్చొని గొడవ పడుతున్నారా? ఓకే. మరి నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి ఉంటావు కదా, టీచర్స్ ఏమైనా చెప్పారా? ఏం చెప్పారు? నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే ఫుల్ నేను గోలా చేస్తున్నప్పుడు మా క్లాస్ టీచర్ వచ్చి చెప్పింది, నువ్వు సైలెంట్ ఉండకపోతే నేను తమ్మని ఇంకా పవన్ కళ్యాణ్ కలిపి అని. వాళ్ళు బెదిరిస్తున్నావు అయితే? ఓ సూపర్. అయితే కాదు, నీకు నెక్స్ట్ ఆఫర్ ఇస్తారని తమన్ గారు చెప్తున్నారు. కాల్ వచ్చిందా? రాలేదా? ఏ కలవాలని వచ్చిందంట కదా కాల్. కలుస్తామని చెప్పారంట కదా. ఇంటర్వ్యూలో చెప్పారా? ఓకే. ఏమని చెప్పారు ఇంటర్వ్యూలో? చూసావు నువ్వు? ఏం చెప్పారు చెప్పు. సక్సెస్ మీట్ కి పాసెస్ ఇస్తారంట, ఇంకా ఫుల్ స్పేసింగ్ ఇచ్చి స్టేజ్ పైన పాడిస్తారంట. స్టేజ్ మీద పాడిస్తారు. భయం ఏదా నీకు? స్టేజ్ మీద అంతమంది చూస్తూ ఉంటారు కదా, భయం లేదా? అస్సలు భయపడవా? అస్సలు? ఓ అయితే బాగా చదువుతావు అయితే నువ్వు. ఎన్ని మార్క్స్ వస్తాయి అసలు స్కూల్లో నీకు? సైన్స్ లో 80కి 73.5 వచ్చాయి. ఓ ఓకే. ఇంగ్లీష్ లో 80కి 70 వచ్చాయి. పర్లేదు, బాగానే వచ్చాయి. స్కూల్ మొత్తంలో నీదేంటి ఫస్ట్ ప్లేస్? ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, ఏంటి? ఏ అంటే బాగా చదువుతావు అయితే. నేను పెద్దగా ఏమవుతావు మరి? ఫారెన్సిక్ డాక్టరా? మరి పాటలు పాడుతున్నావు కదా మరి ఇప్పుడు? యాక్టర్ ప్లస్ ఫారెన్సిక్ డాక్టర్. ఓహో, యాక్టర్ అయిపోతావు, సింగర్ అయిపోతావు, మళ్ళీ నువ్వు ఫారెన్సిక్ డాక్టర్ అయిపోతావా? ఈ మూడు ఎలా బ్యాలెన్స్ చేస్తావు? అలానే.
మా హాఫ్ డాడీ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఏంటమ్మా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవరా డాడీకి చెప్పావా మరి ఇది లే మమ్మీకి చెప్పావు పోనీ లే మరి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి కదా అవి 8th క్లాస్లో చెప్తా కదా ఓ 8th క్లాస్లో చెప్తావా ఎందుకు 8th క్లాస్లో చెప్తావు అప్పుడు చెప్తే ఒప్పుకుంటారు ఓహో అప్పుడు చెప్తే ఒప్పుకుంటారా ఇప్పుడు చెప్తే ఒప్పుకోరు లే. చిన్నపిల్లవనా ఉమ్, 8th క్లాస్ అంటే నువ్వు పెద్దదానం అయిపోతావు ఉమ్, అంతేనా ఉమ్. ఓకే సరే ఇప్పుడు మాకు లైవ్లో వినాలండి ఒకసారి ఆ పాట మళ్ళీ ఒకసారి మా సుమన్ టీవీ ఆడియన్స్ కోసం పాడు ఓజస్ గంభీరా hold your breath and fear dragons come in near ఓజస్ గంభీరా రప్ప 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 వరప్ప బయ్య రప్ప 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 వరప్ప బై రప్ప 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 వరప్ప బయ్య రప్ప 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 బయ్య మేబీ ఇందుకే తమన్ గారికి నచ్చి ఉంటుందండి అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకు బాగా నచ్చింది నీకు ఇది చెప్పు పవన్ కళ్యాణ్ ఓహో పవన్ కళ్యాణ్ గారు ఉంటే నచ్చేస్తుంది నీకు మరి మ్యూజిక్ చేసింది తమన్ గారు కదా ఆయన నచ్చలేదా తమన్ మ్యూజిక్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారుగా తమన్ మ్యూజిక్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారా సరే ఇప్పుడు మరి రేపు తమన్ గారిని కూడా కలుస్తావు కదా ఆ మూమెంట్ ఏమనిపిస్తుంది నీకు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఎక్సైట్మెంట్ ఉంటుందా మరి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఇంకా ఓవర్ ఎక్సైటెడ్ ఇంకా ఓవర్ ఎక్సైట్ అవుతావా సరే ఒకవేళ నువ్వు కలిసే ఛాన్స్ వచ్చిందిరా సార్ వస్తున్నారు ఆ మూమెంట్ ఏం చేస్తావు నువ్వు పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఉంటారు ఏం చేస్తావు నువ్వు రాగానే వెళ్ళి హగ్ చేసుకుంటా రాగానే హగ్ చేసుకుంటావా అయ్యయ్యో తర్వాత మాట్లాడతా ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారితో సీక్రెట్ చెప్పొచ్చు కదా ఒక 2-3 days 1 month మా ఇంట్లో ఉండమని రిక్వెస్ట్ చేస్తా ఏంటమ్మా 2-3 days లేకపోతే 1 month మా ఇంట్లో ఉండమని రిక్వెస్ట్ చేస్తా మీ ఇంట్లో ఉండమని రిక్వెస్ట్ చేస్తావా ఎందుకు ఎందుకంటే ఇష్టం కాబట్టి ఇష్టమా అందుకేనేనా అమ్మ బాబాయ్ 2 నెలలు మీ ఇంట్లో ఉండాలి పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ కదా హీరో అందుకే నీకు ఇష్టం ఆయన ఇంకొకటి కూడా తెలుసా నీకు ఆయన ఏంటైనా డిప్యూటీ సీఎం మరి డిప్యూటీ సీఎంని మీ ఇంట్లో 2 నెలలు పెట్టుకుంటావు నువ్వు మరి పనులన్నీ చేయాలి కదా చంద్రబాబు సార్ చేస్తారు ఆహా చంద్రబాబు సార్ చూసుకుంటారు అయితే మొత్తానికి సో చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసా నీకు ఎవరు ఆయన ఎవరు సీఎం సీఎం ఆంధ్రాకి ఓ సూపర్ అసలు న్యూస్ చూస్తుంటావు నువ్వు కానీ తెలుసు నీకు అన్నీ తెలుసు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీది ఆంధ్ర ఎక్కడ ఆంధ్రాలో చీరాల ఓ సూపర్ మరి చీరాల నుంచి ఫోన్లు వచ్చాయా నీకు మొన్న ఈవెంట్లో అందరూ రిలేటివ్ ఫోన్ చేశారు ఏమన్నారు ఫోన్లు చేసి మన ఊరికి రావచ్చు కదా నీతో మాట్లాడాలని ఉంది నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని చెప్పారు మరి ఎట్లా అనిపించింది నీకు హ్యాపీ అనిపించిందా ఓకే సూపర్ ఏది ఇష్టం నీకు బాగా ఓజీ ఇష్టం ఓకేరా చాక్లెట్సా లేదంటే ఫుడ్ ఎక్కువ తింటావా ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటావా ఏది ఇష్టంగా తింటావు మమ్మీని తింటావు బుర్ర తింటావు కదా అంతేనా ఎప్పుడైనా కొట్టిందా మమ్మీ నిన్ను ఎప్పుడు అయితే బాగా అల్లరి చేస్తావు నువ్వు చేస్తావా సైలెంట్గా ఉండవు అక్క సైలెంటా నువ్వు సైలెంటా నువ్వే అల్లరు కదా సరే ఎవరు పెట్టు నువ్వు మమ్మీ పెట్టా డాడీ పెట్టా లేదు ఒక్కళ్ళే మమ్మీ బాగా ఇష్టమా డాడీ బాగా ఇష్టమా చెప్పాలి 50-50 ఎందుకు అంటే ఎందుకు 50-50 ఇప్పుడు మమ్మీది తక్కువ చెప్తే ఇంటికెళ్ళాక మమ్మీ కొట్టిద్ది డాడీ తక్కువ చెప్తే డాడీ కొడతాడు అందుకే 50-50 బాగా తెలివైందాను నువ్వు అందుకే 50-50 ఇచ్చావా సూపర్ కాదు ఫస్ట్ నువ్వు ఏదైనా మిస్టేక్ చేసావు అనుకో ఎవరు ముందు కోప్పడతారు మమ్మీ కోప్పడుతుందా డాడీ కోప్పడతారు మమ్మీయే ఓకే అల్లరి చేస్తే మమ్మీయే సరే చాక్లెట్లు ఐస్ క్రీమ్ ఫస్ట్ ఎవరు కొనిపిస్తారు నీకు డాడీ బయట తీసుకెళ్తారు కాబట్టి డాడీ కొనిపిస్తాడు ఇంట్లో పనులైనా అమ్మ చేస్తుంది అంతేనా డాడీ అయితే బాగా మంచిగా కొనిపిస్తారు అంతేనా సరే ఇప్పుడు నువ్వు చెప్పావు డాడీకి ఎప్పుడైనా నేను ఫ్యూచర్లో డాక్టర్ అవుతా సింగర్ అవుతా యాక్టర్ అవుతా అని చెప్పావు ఎప్పుడైనా మరి పర్మిషన్ తీసుకోవాలి కదా పేరెంట్స్ది 8th క్లాస్లో సరే అప్పుడు ఒప్పుకోరు ఏం చేస్తావురా రిపిటేషన్ రిపీట్గా చెప్తూ ఉంటావు సరే ఎన్నిసార్లు చెప్పినా ఒప్పుకోవట్లేదు డాడీని ఇంప్రెస్ చేయాలి ఏం చేస్తావు డాడీకి ఇష్టమైన కొంటావా 8th క్లాస్లో పైసలు ఎక్కడ వస్తారా నీకు డాడీ ఇస్తాడు ఓ డాడీ పైసలు తీసుకుని డాడీకి కొని పెట్టేస్తావా ఏం కొనిస్తావు కారు ఓహో కారు కొనడానికి ఎంత పైసలు కావాలో తెలుసా నీకు చెప్పు ఎంత పైసలు కావాలి 1 lakh లో కార్ వస్తుందా ఎక్కడ టాటాలో వస్తుందా ఓకే నానో కారు కొనిస్తావా ఎక్కడది ఏరియా తెలుసా నీకు తెలీదు కానీ కారు కొనిచ్చేస్తావు ఆన్లైన్లో బుక్ చేస్తావా అమ్మ బాబోయ్ ఇవన్నీ బాగానే నేర్పిస్తున్నారు నీకు ఫోన్ చూస్తావా అయితే రోజు నువ్వు ఇది ఎవరు చెప్పారు అరగంట చూడాలని
అక్క చెప్పి. అక్క చెప్పిందా? ఓ అక్క మాట కూడా వింటావు నువ్వు? ఉమ్. ఓ అరగంటే చూడాలని చెప్పారా? ఉమ్. ఎందుకు అంతకంటే ఎక్కువసేపు చూడవా? లే. నిజం చెప్పు. నిజం. నిజం నిజం. ఒట్టుగా. ఆ. అరగంట ఏం చూస్తావు ఫోన్లో? షార్ట్స్ చూస్తా. షార్ట్స్ చూస్తావు. ఇన్స్టాగ్రామా యూట్యూబా? యూట్యూబ్. యూట్యూబ్. ఏం వీడియోస్ చూస్తావు ఎక్కువ? నార్మల్ స్లైమ్ వీడియోస్ చూస్తా. అంతే. డాన్స్ కానీ అట్లాంటివి ఏం లేదు పర్టికులర్గా? ఆ. ఓ సూపర్ అయితే. ఇలా స్క్రోల్ చేస్తుంటే అది వస్తే అది చూస్తా. ఏదొస్తే అది చూస్తావు. సరే కార్ కొనిస్తున్నావు కదా డాడీకి, మమ్మీకి ఏం కొనిస్తావు మరి? మమ్మీకి అదేం యూస్ఫుల్ కొనిస్తా. యూస్ఫుల్ది అంటే ఏంటి? ఏమి ఇష్టం మమ్మీకి? మమ్మీకి బైక్స్ ఇష్టం. బైక్స్ ఇష్టమా? బైక్ కొనిచ్చేస్తావా? ఉమ్. మరి బైక్ ఎంత పెట్టి కొనాలో తెలుసా? సేమ్. 1 lakh. ఉమ్. మరి 2 lakhs ఎక్కడి నుంచి వస్తాయినా నీకు? డాడీ ఇస్తాడు. ఏమని తీసుకుంటావు ఆయన దగ్గర? ఏదో ఒకటి అని చెప్పి తీసుకుంటా. సరే ఇప్పుడు ఆయన లేరనుకో, ఇప్పుడు ఏమడిగి తీసుకుంటావు డాడీ దగ్గర చెప్పు. ఇంప్రెస్ చేయాలి ఫస్ట్ వాళ్ళని. మరి ఎలా చెప్తావు ఏంటో మరి నీ ఇష్టం. ఇంకా 2 లక్షలు ఇవ్వాలి. 2 లక్షలు అంటే ఎంతో తెలుసా నీకు? చెప్పు. 2 lakhs అంటే ఎంత? 5 zeros ఉంటాయి. 2 lakhs అంటే 5 zeros ఉంటాయి. ఓకే 5 zeros అంటే ఓకే, చాలా బిగ్ అమౌంట్ కదా. మరి డాడీ నీకు 2 లక్షలు ఎందుకు ఇస్తారు? నా స్కూల్ 2 years మానేస్తే వచ్చేస్తాయి. 2 years మానేస్తావా స్కూలు? అయ్య బాబు ఎందుకురా? అంతే. స్కూల్ మానేస్తే డబ్బులు వచ్చేస్తాయా? ఆ డబ్బులు తీసుకెళ్ళి డాడీకి ఇచ్చేస్తావా? లే, ఆ డబ్బులు తీసుకెళ్ళి మమ్మీకి బైక్ డాడీకి కారుకుంటా. ఆహా, స్కూల్ మానేసి ఆ డబ్బులతో వాళ్ళ డబ్బులే వాళ్ళకి గిఫ్ట్లుగా ఇస్తావు అంతేనా? స్కూల్ మానేసి డాడీ కొడతారు మరి? కొట్టరా? ఎందుకు కొట్టరు? ఇంట్లో కూర్చుంటే ఊరుకుంటారా? ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? కొడతారు. అడిగి చూడు, ఇప్పుడు ఇక్కడ అడిగి చూడు. ఎందుకంటే అన్ని హోంవర్క్స్ అవన్నీ చేసుకుని కూర్చుంటా కదా. హోంవర్క్స్ చేసుకుని కూర్చుంటావు, స్కూల్కి వెళ్ళావు, అందుకని కొట్టరా నిన్ను? ఎవరు చెప్పారా నీకు కొడతారు? కొట్టరు. ఓకే సరే, నీకు అసలు భయం అనేది లేదా? ఇప్పుడు పెద్ద అయ్యాక ఏమవుతావు చెప్పు? ఫోరెన్సిక్ డాక్టర్. ఫోరెన్సిక్ డాక్టర్. అసలు ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అది? నాకు హ్యూమన్ పార్ట్స్ చూడాలని ఉంది. ఓకే. ఎస్పెషల్లీ హార్ట్. ఎందుకు హార్ట్ అంటే అంత ఇష్టం నీకు? ఇష్టం అంతే. ఎవరన్నా చెప్పారా నీకు ఇట్లా అవ్వాలని? నీకే అనిపించింది? మరి చాలా టఫెస్ట్. బాగా చదువుకోవాలి తెలుసా నీకు? ఈ అరగంట ఫోన్ కూడా చూడకూడదు. చదువుతావా? 12 hours చదువుతావా బోర్ కొట్టకుండా? 16 hours చదువుతా. 16 hours? ఇప్పుడు అడగచ్చా నువ్వు హోంవర్క్ ఎంతసేపు చేస్తావు మరి? 5 minutes చేసేస్తాను. మొత్తం చేసేస్తావా? సినిమాలంటే ఇంట్రెస్టా? ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తావు? పవన్ కళ్యాణ్. ఇంకంతే, నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ ఇదే చెప్తావు కదా నువ్వు. ఎందుకు ఇష్టం నీకు అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే? ఏదైనా చెప్పు. అసలు ఇంత ఇష్టపడుతున్నావు కదా, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు అంత ఇష్టం? ఆయన స్టైల్ ఇష్టం. స్టైల్ ఇష్టమా? ఇంకా ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఇష్టం. ఇంకా ఆయన జుట్టు ఇష్టం. జుట్టు ఇష్టం. ఇంకేమి ఇష్టం? అంతే. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ స్పీచ్ ఇచ్చినప్పుడు వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటారు. నార్మల్గా మొన్న సెట్కి బ్లాక్ కాస్ట్యూమ్ వేసుకొచ్చారు, ఓజీ కాస్ట్యూమ్ వేసుకొచ్చారు. నీకు ఏది ఇట్లా చూడడం ఇష్టమా ఇట్లా చూడడం ఇష్టమా? ఎట్లా చూస్తే ఇష్టపడతావు? బ్లాక్. బ్లాక్ బాగుంటుందా పవన్ కళ్యాణ్ గారికి? మరి వైట్ కలర్? వైట్ కలర్ అది అప్పుడు, ఇది ఇప్పుడు. అది కూడా ఇష్టమేనా? ఇంకా అంతే. అంతే. సరే ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్తున్నావు, నీకు బాగా ఇష్టం అని చెప్తున్నావు. ఆయన ఏమైనా సర్ప్రైజ్ చేయాలి కదా, వెళ్లే ముందు ఏమైనా తీసుకెళ్తావా సార్కి? ఏం తీసుకెళ్తావు? 10 kgs చాక్లెట్ తీసుకెళ్తా. 10 kgs చాక్లెట్స్ తీసుకెళ్తా. చాక్లెట్స్ తీసుకెళ్తావా? 10 kgs. ఇంకా ఒక 1 kg కేక్ తీసుకెళ్తా. 1 kg కేక్ తీసుకెళ్తావు. ఇంకేం తీసుకెళ్తావు? ఆ కేక్ పైన ఏం రాస్తా తెలుసా? సక్సెస్ ఓజీ అని రాస్తా. సక్సెస్ ఓజీ అని రాస్తావా? ఓకే. 10 kg చాక్లెట్స్, 20 kg కేక్స్, అట్లా అన్ని మొత్తం అట్లా స్వీట్స్ తీసుకెళ్తా. అన్ని తీసుకెళ్తావు. మరి వీటన్నిటికి పైసలు ఎంత అయితే తెలుసా? ఎంత అవుతుంది? 1 lakh. 1 lakh? ఏంట్రా నువ్వు 1 lakh అని మార్జిన్ పెట్టుకున్నావా? మొత్తం డాడీ పర్సేనా? 1 lakh? 50,000. 50,000 ఎవరు ఇస్తారు? మమ్మీ. 50,000 డాడీ ఇస్తారా? ఆహా, ఏమన్నా డివైడ్ చేస్తున్నావా నువ్వు? అసలు వాళ్ళు చెప్పాలి, నువ్వే చెప్తున్నావు ఎంత ఇవ్వాలి ఏంటనేది. నువ్వు అడగంగానే ఇచ్చేస్తారా? అవునా? మా పేరెంట్స్ ఇవ్వట్లేదు, ఏం చేయాలి చెప్పవా? ట్రిక్ ఏమైనా చెప్పవా? ఇలా ఇచ్చేస్తున్నారు కదా 1 lakh నీకు, మాకు కూడా ఎట్లా ఇవ్వాలి, ఏమైనా ట్రిక్ చెప్తావా? ఏం చేయాలి పేరెంట్స్తో? స్కూల్కి వెళ్ళదంటే. నేను స్కూల్కి వెళ్ళే వయసు అయిపోయింది కదా, స్కూల్కి వెళ్ళే కాలేజ్కి వెళ్ళి అయినా ఇవ్వలేదు నాకు. జాబ్కి వెళ్ళదు. జాబ్ కూడా చేస్తున్నా, ఇప్పుడు జాబే చేస్తున్నాను రా, అయినా ఇవ్వట్లేదు. అయితే ఏం చేయాలో? అయితే ఏం చేయాలి? ఏమైనా చెప్పొచ్చు కదా ట్రిక్ ఏమైనా? నీకు 1 lakh ఇప్పుడే ఇచ్చేస్తున్నారు 4th standardలో,
మేము జాబులు ఇప్పుడు చేస్తున్నాం ఇవ్వరు కదా 10th క్లాస్ లో ఇస్తారు 10th క్లాస్. ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ కొనాలంటే డబ్బులు కావాలి కదా, మరి డాడీ ఇస్తారన్నావు కదా 1 lakh. 10 kgs అదే 10 kgs చాక్లెట్స్, 10 kgs స్వీట్స్, పెద్ద కేక్, అది కూడా 20 kg కేక్ అంట. మరి ఇవన్నీ ఇస్తున్నారు కదా, మా ఇంట్లో ఇవ్వట్లేదు. నువ్వేమైనా చెప్తే నేను కూడా అడుగుతా, నీతో పాటు నేను కూడా వస్తా. ఏమైనా ట్రిక్ చెప్పు. జాబ్ కెళ్ళదంటే జాబ్ చేస్తున్నాను రా, ఇక్కడ జాబ్ చేస్తున్నా నేను, నాకు జీతం ఇస్తున్నారు. అయితే శాలరీలో కొనొచ్చు. ఆహా ఓకే, ఈ జీతంలో తీసుకెళ్ళి ఇమ్మంటాం అంతేనా? ఓకే సూపర్ సూపర్, మంచి ఐడియా ఇచ్చావు. ఓకే, ఇంకా హీరోయిన్స్ ఎవరిని ఇష్టమా ఇండస్ట్రీలో? ఎవరు ఫేవరెట్? శృతి హాసన్. శృతి హాసన్. ఎందుకు శృతి హాసన్? ఆమె స్కిన్ బాగుంటుంది. ఆమె స్కిన్ బాగుండిద్దా? ఓ సూపర్. ఓకే, నువ్వు సినిమాలు థియేటర్లో చూస్తున్నావా? రీసెంట్గా చూసిన సినిమా ఏంటి ఓజీ కాకుండా? ఓజీ కాకుండా మిరాయి. మిరాయి బాగుందా? తేజ బాగున్నాడా? హనుమాన్ ఏమైనా చెప్తావు తేజకి? ఐ లవ్ యూ సో మచ్. అంతేనా? ఇంకేమైనా చెప్పు తేజ గురించి. మిరాయిలో ఆ జటాయు నచ్చింది నాకు. ఇంకా స్టోరీ మొత్తం నచ్చింది. ఆ రాముడి స్టిక్ ఉంది కదా, అది కూడా నచ్చింది. ఓకే. ఆ బ్లాక్ స్వాడ్ నచ్చింది. ఓకే. వాళ్ళు ఇలా దూకుతారు కదా, అప్పుడు ఆ సీన్ నచ్చింది. అన్నీ నచ్చినాయి నీకు. మొత్తానికి సినిమా మీద ఒక మంచి అవగాహన వచ్చేసినట్టే మాట్లాడేస్తున్నావు. కెమెరా అంటే భయం లేదా? మైక్ అంటే భయం లేదా? లేదు, అందుకే కూర్చొని మాట్లాడుతున్నావు ఎంతసేపు కదా. సరే ఒక డైలాగ్ చెప్పరా, పవర్ఫుల్ డైలాగ్ చెప్పేది ఒకటి. అన్ని కావాలంటే కానీ ఏమీ తెలీదు. ఇంకోటి మీరు గురుంబ సత్తి కావచ్చు, తొక్కల సత్తి కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐమ్ సిద్ధు సిద్ధార్థ్ రాయ్. ఓకే. ఓ సూపర్. అయితే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కలిసేటప్పుడు అన్ని పట్టుకుని వెళ్తానని చెప్తున్నావు, కలిసిన తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇస్తావా? మరి తమన్ గారు పాట పాడే ఛాన్స్ ఇస్తా అంటున్నారు, పాడతావా? మరి తమన్ గారికి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. తమన్ సార్కి ఏమి ఇస్తావు? తమన్కి కేక్ ఇస్తా. కేక్ ఇస్తావా? ఇంకా టాయ్స్ ఇస్తా. టాయ్స్ ఇస్తావా? పెద్ద టెడ్డీ బేర్ తీసుకెళ్ళు, ఆడుకుంటాడు ఆయన. ఓకేనా? సరే ఓకే. టెడ్డీ బేర్ తో పాట పాడిస్తారు. టెడ్డీ బేర్ తో పాట పాడిస్తారు. పాట పాడిస్తారా? ఓకే, టెడ్డీ బేర్ తో కూడా పాటలు పాడిస్తారు అయితే ఆయన. ఓకే సూపర్. ఓకే నయోనిక, మొత్తానికి స్టార్ అయిపోయే ఓజీతో ఒక్క పాటతో మరి మేము ఎంత ఇంట్రెస్ట్ చేసినా నేను సపోర్ట్ చేసిన మమ్మీ డాడీ కదా. సో మమ్మీ డాడీ కోసం ఏం చెప్తావు చెప్పు ఫైనల్ గా. నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎప్పుడైనా చెప్పావు మమ్మీకి థ్యాంక్ యూ చెప్పు. మమ్మీ పేరేంటి? శిల్ప. డాడీ పేరు? వంశీ. వంశీ. మరి ఇద్దరు కలిపి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ మమ్మీ డాడీ. అంతేనా? పెద్దకి ఏం కొనిస్తావు? బాగా స్టార్ అయిపోయి లేదా మంచిగా డాక్టర్ అయిపోయి మంచి శాలరీ వస్తుంది కదా, ఫస్ట్ శాలరీతో మమ్మీకి కొనిస్తావు డాడీకి కొనిస్తావా? 1 crore వస్తే హవా. ఓ నీ అన్ని పెద్ద పెద్ద సున్నాలు, పెద్ద పెద్ద సున్నాలు. 1 crore వస్తే 50 lakhs మమ్మీకి, 50 lakhs డాడీకా? ఓ నన్ను కూడా గుర్తుపెట్టుకో, కొంచెం నెంబర్ తీసుకుంటాను ఇది, అప్పుడప్పుడు అవసరం వస్తే ఏదో గిఫ్ట్ కొనిపెద్దు. కానీ నా నెంబర్ కాదు మమ్మీ నెంబర్, లేకపోతే డాడీ నెంబర్. ఎవరో ఒకరి నెంబర్, ఆల్రెడీ మమ్మీ నెంబర్ ఉంది నా దగ్గర. అయితే డాడీ నువ్వు జాబ్ చేసేదానికి నేను కూడా నీకు టచ్ లోకి వస్తా, ఎందుకంటే వాళ్ళకి పాపం 1 కోటి రూపాయలు ఇస్తున్నావు కదా, ఒక 50 lakhs అయినా నాకు ఇస్తావు కదా. ఇస్తావు కదా? చెప్పు, నా పేరు చెప్పు. స్వర్ణ. అమ్మాయ మర్చిపోలేదు. ఎవరు చెప్పారు నా పేరు నీకు? మమ్మీ. మమ్మీ చెప్పిందా? ఓకే, మా ఛానల్ పేరేంటి? సుమన్ టీవీ. ఓకే, మొత్తానికి ఛానల్ పేరు కూడా తెలుసుకున్నావు అయితే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నవ్వుతూ ఉండు మంచిగా. సో బాగా చదువుకో, నువ్వు అన్నట్టు ఒక అరగంట డాక్టర్, ఒక అరగంట యాక్టర్, ఒక అరగంట సింగరా? ఓకే, మొత్తానికి 3 నేర్చేసుకో, మంచిగా సెటిల్ అయిపో. త్వరగా అయితే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి వరకు అందరూ నిన్ను ఇష్టపడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో లైక్స్ చేస్తున్నారు, కమెంట్స్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఏం చెప్తావు చెప్పు. థ్యాంక్ యూ, ఎంతసేపు నా గురించి కామెంట్స్ పెడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో మంచిగా యాక్టర్ అయిపోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎస్.